నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. చేస్తున్నారా లేకపోతే దీని వెనక ఎవరైనా ఉన్నారో నిజంగా అర్థం కావట్లేదు. అడ్మినిస్ట్రేషన్ అయితే వాళ్ళకి వస్తలేదు. ఇది ఏంటంటే దొంగ సర్టిఫికేట్ మీద 10th దొంగ సర్టిఫికేట్ మీద గద్దె మీద కూర్చున్నట్టు ఈజీ అనుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం. నేర్చుకోండి, తెలుసుకోండి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో. ప్రజలందరూ మన ప్రజలే అందుకోవాలి. తప్పు చేసిన దొంగ అయినా మంచి అయినా మన ప్రజలే. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అడ్మినిస్ట్రేషన్ రూల్ చేయాలి. తెలియజేస్తున్నాం. ఇది కూడా ఎమ్మెల్యే గారు ఎంతవరకు చూసుకుంటా సంతోషపడుతున్నారో నాకు అర్థం కాలేదు. వీళ్ళని కడుపు మీద కొడితే వాళ్ళకి ఏం సంతోషం వస్తుందో నాకు అర్థం అవుతలేదు. నిజంగా జనాలకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. వార్డ్ నెంబర్ 9 ప్రజలకు వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేయలేరో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్లేస్లో టార్చర్ పెడతానే ఉన్నారు. టార్చర్ పెట్టుకుంటే ఇట్లా చూపిస్తున్నారు. ప్రతి చిన్న చిన్న విషయాలను చేస్తున్నారు. ఈ విషయంలో కూడా నేను డబ్బాని ఎంకరేజ్ చేసినామని మా మీద ఎన్నో నిందలు మోపిరు. అట్లాంటి ఏం చేయం. నేనేమంటున్నానా, న్యాయంగా వెళ్దాం. సరే, ఇది అన్యాయం అనుకుంటే ఒక పక్కన పెడతాం. ఇంకా చాలా భూములు తాండూరులో మస్తున్నాయి కదా, సాయిపూర్లో కూడా మస్తున్నాయి కదా. మరి అవి కూడా తీద్దాం కదా. అవి కూడా తీయండి, ప్రజలకు యూజ్ అవుతాయి కదా. అవేం కళ్ళకు కనిపిస్తలేవు. కేవలం 20 గజాల జాగా ఈ పేద ప్రజలు జీవనోపాధికి ఆవులను బర్రెలను కట్టేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎంతవరకు న్యాయం? తాండూరు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత నీచ రాజకీయం చేస్తున్నారో మీరు కూడా ఆలోచించాలి. తాండూరు ప్రజలందరూ ఆబ్వియస్లీ ఉండదు కదా, వాళ్ళకి ప్రెషర్ ఉంటది. ఈ చిన్న పేద ప్రజలు ఎవరు ఏమనలేరు కదా. అనలేక వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది. నిన్న మొన్న చూసిన కూరగాయలను లేపేయలేదా? నిన్న మొన్న కూరగాయలు కూర్చోబెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోసం బతుకుతే వాళ్ళని లేపేసి పక్కన పెట్టేసిరు. ఇప్పుడు ఇక్కడ పడ్డారు. ఓన్లీ పేద ప్రజల మీదనే వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. కాదు, ఇది తీసినట్టుగా అన్ని కూడా తీయాలి. అన్ని తీసే వరకు కూడా మేము పోరాటం చేస్తాము. ఖచ్చితంగా 135 సర్వే నెంబర్ కానీ 130 సర్వే నెంబర్ కానీ ఇంకేమైనా కానీ ప్రభుత్వ భూములు ఎక్కడ ఇప్పుడు ఖాళీ జాగా ఎక్కడ కనిపిస్తే అక్కడ కబ్జాలో చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఏది ఉన్నా కానీ దానికి సంబంధించినది డెఫినెట్లీ మేము బీఆర్ఎస్ కౌన్సిలర్స్ తప్పకుండా దాని గురించి ఫైట్ చేస్తాం. అయితే వీళ్ళు కూడా అర్థమవుతుంది కదా, మన అంత సర్వే నెంబర్లు అంత ఎంక్రోచ్మెంట్ అన్ని పేపర్లలో వస్తుంటే కూడా సోషల్ మీడియాలలో కూడా కూస్తున్నా కూడా వాళ్ళని పక్కకు పెట్టి ఈ చిన్న షెడ్డు జీవనోపాధి కోసం వేసుకున్నటువంటి షెడ్డులోని పేద ప్రజలను వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు దీని అర్థం ఏంటి చెప్పాలి. వీళ్ళు అయితే ఫామ్ డి ఇచ్చిరు వీళ్ళు మండల ఆఫీస్ నుంచి. అయితే కొలిస్తే 180 స్క్వేర్ యార్డ్స్ ఉంది. 180 స్క్వేర్ యార్డ్స్ ఎంత ఉందో కూడా తీసి చెప్పాలి కదా. అది ఇంకా మెజర్మెంట్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ నోటీస్ ఇచ్చిరు, ఇది మీకు ఎంకరేజ్మెంట్ ఉందని. యాక్చువల్లీ అయితే ఇది ఎంకరేజ్మెంట్ కాదు. ఫస్ట్ వీళ్ళు ఇక్కడ దాకా ఉండింది. నేను వీళ్ళతో మాట్లాడి అంగన్వాడీ కానీ డ్వాక్రా కానీ కట్టించింది నేను. సో అప్పుడు వీళ్ళకి ఈ బర్రెల కోసం షెడ్ వేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కాదు, 40 ఇయర్స్ నుంచి ఉంది. ఇది ఏం కొత్తగా వేసుకుంది కాదు, నిన్న మొన్న వేసుకుంది కాదు. 40 ఇయర్స్ నుంచి ఇది ఇట్లనే ఉంది. కాకపోతే ఈ రోజు ఏంటంటే వర్షాకాలంలో గడ్డి వాళ్ళ భూమి ఉండే అది అమ్మేసుకోవడం వల్ల ఏంటంటే గడ్డి నారకుండా ఉండడానికి వాళ్ళు షెడ్ మాత్రం వేసింది. 2 లక్షల వర్త్ షెడ్. ఎవరెవరు కమిషన్లు తిన్నారో ఎవరెవరు అన్ని తిన్నారో అన్ని బయటికి వస్తాయి. దాంట్లో ప్రజలు ఏం చూసుకుంటూ కూర్చుంటలే. కమిషన్ల ద్వారానే ఈరోజు కమిషనర్ కూడా గంతలు కట్టుకొని మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. అందరికీ తెలుసు దీని వెనక ఎవరు ఉన్నారో. పడాబాబుల ఆ సర్వే నెంబర్లో ఎందుకు వెళ్తలేరో అందరికీ తెలిసిన విషయమే. కమిషన్ల ద్వారానే. మరి నరేసు శిరీష వాళ్ళ సొంత జాగాలో గత ముని తాతల నుండి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడనే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కబ్జా పైన మరి శిరీష నరేష్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మరి ఆ నరేష్ వాళ్ళు ఇక్కడ మరి పశువులకు మరి వర్షం వస్తే మరి నానిపోతాయని చెప్పి మరి చిన్నగా ఏదో ఒక చెడ్డు నిర్మించుకుంటే మరి ఆ పశువులు నానకుండా ఉంటాయని చెప్పి కొన్ని బర్రెలను ఇక్కడ వాళ్ళు పోషించుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా జీవన ఆధారము వాళ్లకు పశువులే కాబట్టి వాటిని గడ్డి కానీ
పశువులు వారు నానకుండా ఒక చిన్న షెడ్డు నిర్మించుకొని వాటిని నానకుండా లోపల కట్టేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో మరి వాళ్ళు ఇక్కడ షెడ్డు వాళ్ళ సొంత జాగాలనే షెడ్డు నిర్మించుకోవడం జరిగింది. మరి ఆ షెడ్డు నిర్మించుకోవడంలో మరి ఈరోజు మరి కొంతమంది మరి దళితుల పైన మరి ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు మున్సిపల్ మరి ఆమె టీపీఓ మేడం గారు వచ్చి మరి ఈరోజు మరి దళితుల మీద దౌర్జన్యంగా ఈరోజు షెడ్డును కూల్పేయనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ సమస్యను తెలుసుకొని మరి యాదయ్య మాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఆ ఫోన్ చేయడంలో మరి దళితులకు ఇక్కడ అన్యాయం జరుగుతున్నదని చెప్పి ఎంఆర్పిఎస్లంతా ఇక్కడ మరి వాళ్లకు అండగా నిలబడడానికి మరి ఇక్కడ మేము రావడం జరిగింది. కాబట్టి ఈరోజు దళితుల పైన కానీ దాడులు కానీ ఇటువంటి దౌర్జన్యంగా ఈ కూల్పడం అనేది మరి సవిశేషం కాదు. మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ కూడా దీని మీద స్పందించాలి. ఒక దళితుడు ఈరోజు ఇక్కడ ఒక షెడ్డు నిర్మించుకుంటే దౌర్జన్యంగా ఈరోజు మరి వచ్చి ఒక జేసీబీ తోటి యంత్రాంగంతో ఇక్కడ వచ్చి మరి అది షెడ్డును కూల్పేయడం అది సిగ్గుచేట అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆమె శిరీష కూడా మరి ఇంట్లో ఉండి జేసీబీ శబ్దాలు విని బయటికి రుక్తరాగానే ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆ జేసీబీ పెట్టిని తొక్కిస్తామని చెప్పి కూడా ఆమెకు భ్రాంతులకు కూడా ఈరోజు గురువు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి మున్సిపల్ కమిషనర్ మీద మరి ఆ టీపీఓ మేడం పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఎంఆర్పిఎస్ తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఎక్కడైనా కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈరోజు ప్రజల కోసం మరి ప్రజలు ఈరోజు ఓట్లేస్తే గెలిచిన నాయకులు ఈరోజు ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అన్నటువంటి ఈరోజు